జనసేన అధినేత పవన్ ఎన్నికలకు వేగంగా సమాయత్తమవుతున్నారు. వామపక్షాలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లో కలిసి జనసేన, సిపిఎం, సిపిఐ, బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో మిత్రపక్షాలకు జనసేన భారీ స్థాయిలో టికెట్లను కేటాయించింది. బీఎస్పీకి 3 ఎంపీ, 21 ఎమ్మెల్యే స్థానాలను ఇచ్చిన జనసేన, సిపిఎం, సిపిఐలకు జిల్లాకు 1 చొప్పున చెరో 13 సీట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో తొలి విడతగా చెరో 7 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లను కేటాయించింది. కడప, అనంతపురం, కర్నూలు, తిరుపతి, చిత్తూరు లోక్సభ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయడం లేదు. వాటిని మిత్రపక్షాలకు కేటాయించింది. రాయలసీమలో నంద్యాల, హిందూపురం, రాజంపేట పార్లమెంట్ సీట్లలో మాత్రమే జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. పొత్తుల్లో భాగంగా కడప ఎంపీ సీటు, మంగళగిరి అసెంబ్లీ సీటును సిపిఐకి కేటాయించారు. కడప ఎంపీ స్థానం జగన్ కుటుంబానికి కంచుకోట. అక్కడ ప్రత్యర్థి ఎవరైనా వైఎస్ కుటుంబ సభ్యులే విజేతలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇక్కడ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించగా 2014 ఎన్నికలను వైఎస్ కుటుంబ సభ్యుడైన అవినాష్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. ఇలాంటి చోట తరచూ జగన్ పై విరుచుకుపడుతున్న జనసేన పోటీ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జగన్ కంచుకోటలో సిపిఐ అభ్యర్థికి జనసేన మద్దతిస్తుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ జనసేన పోటీ చేయడం లేదు. ఇక్కడ కూడా సిపిఐనే పోటీ చేస్తుంది. మంగళగిరిలో మొదటి నుంచి వామపక్షాలకు బలం ఉంది. ఈ నేపథ్యంలోనే వారికి టికెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. అయితే కొంతకాలం క్రితం వరకు జనసేన అధినేత పవన్ లోకేష్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. దీంతో లోకేష్ పై జనసేన బలమైన అభ్యర్థిని బరిలో ఉంచుతుందని అందరూ భావించినా చివరకు ఆ పార్టీ అసలు పోటీ చేయకపోవడం విశేషం. ఇక జనసేన పొత్తులో భాగంగా 7 లోక్సభ, 47 అసెంబ్లీ స్థానాలను మిత్రులకు కేటాయిస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన 18 లోక్సభ, 128 అసెంబ్లీ స్థానాలకే పోటీ పడుతుంది. మరి వీటిలో ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.